హాయ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో, ఇక్కడ మాకొక ధర్మ సందేహం వచ్చింది మా సెంటర్‌లో ఒకతనికి. సో, ఇది ఈ ఒక్క సెంటర్‌లోనే కాదు. వాళ్ళు కోచ్ గైడెన్స్‌లో ప్రోగ్రామ్ చేయకుండా ఒక 2 మంత్స్, 3 మంత్స్ వాళ్ళు తగ్గాలనుకున్న బరువు తగ్గేసి, మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాతొచ్చి, నేను మళ్ళీ ప్రోగ్రామ్ చేశాను. ఒక 5 కేజెస్ తగ్గానప్పుడు, ఇప్పుడు మళ్ళీ సేమ్ వెయిట్‌కొచ్చేసాను అని జెప్పేసి, మీ కోచ్ దగ్గర కంప్లెయింట్ జేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ గూడా ఉంటారనమాట. సో, వాళ్ళందరి కోసం సపోర్ట్ అయ్యేలాగా ఇప్పుడు నేను ఒక వీడియో జేస్తున్నాను. సో, నా పేరు వెంకీ. వెల్‌నెస్ కోచ్ అట్ హెర్బలైఫ్. ఆహ్, నేను సీనియర్ వెల్‌నెస్ కోచ్‌గా ఈ కమ్యూనిటీలో కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాననమాట. సో, నేను నా ఐడియల్ వెయిట్‌ని కొన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాననమాట. నేను బరువు తగ్గిన తర్వాత ఒక్క కేజీ గూడా నేను బరువు లేదు. సో, ఇక్కడొచ్చేటప్పటికి నేను 5 కేజెస్ తగ్గాను. ఒక 90 కేజెస్ ఉన్నారనుకోండి. 5 కేజెస్ తగ్గి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 90 కేజెస్‌కి పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. లేదు అంటే ఇంకొక 5 కేజీస్ ఎక్స్‌ట్రా పెరుగుతూ ఉంటారనమాట. ఇక్కడ మనం చాలా మందిని ఇలాగ చూస్తూ ఉంటాము. సో, ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ గూడా ఉంటారనమాట. వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో, ఇక్కడ మనము వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మళ్ళీ ఎందుకు పెరుగుతుంది అని మనం ఆలోచించినట్టయితే, సో, మన ఇంట్లో ఏసీలు, ఐరన్ బాక్సులు, కెటిల్స్ ఇవా కొన్నుంటాయి గదా! సో, వీటన్నిటిలో థర్మాస్టాట్ అనేది ఒకటుంటది. సో, ఈ థర్మాస్టాట్ ఏం జేస్తదంటే, ఇప్పుడు సపోజ్ ఐరన్ బాక్స్ చూసుకున్నట్టయితే, సో, ఒక టెంపరేచర్‌కొచ్చిన దాకా వర్క్ అయితూ ఉంటది. ఆ టెంపరేచర్ రీచ్ అయిపోగానే ఆటో కట్ ఆఫ్ అయిపోతా ఉంటదనమాట. సో, కెటిల్స్ గూడా అంతే. సో, దాంతో పాటు ఏసీలు. ఏసీ గూడా బయట మనకి 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉండనియండి. సో, ఈ రూమ్‌లో మనకి ఎప్పుడైతే 24, 25 డిగ్రీస్ మనము ఫిక్స్ చేస్తామో, సో, ఆ 25కి రాగానే, 24కి రాగానే ఆటో కట్ ఆఫ్ అయిపోతూ ఉంటదనమాట. సో, మళ్ళీ రూమ్ టెంపరేచరు ఆ 24 దాటిపోగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతూ ఉంటది. సేమ్ థింగు ఇక్కడ మీ బాడీ గూడా అంతే. మీరు బరువు తగ్గారు. అది మీరు కావాలని తగ్గారా? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తగ్గారా అని చెప్పేసి మీ థర్మాస్టాట్‌కి అర్థం అవ్వకుండా, సో, అది ఆటోమేటిక్‌గా మిమ్మల్ని బరువు పెంచే పనిలో ఉంటదనమాట. సో, మీకు బరువు పెరగడానికి కావాల్సిన మిమ్మల్ని ఆ ఐడియల్‌లో ఉంచడానికి కావాల్సిన చూస్తూ ఉంటది. కొన్ని సంవత్సరాల నుంచి మీరు 90 కేజెస్, 70 కేజెస్, 80 కేజెస్ ఉంటూ ఉంటారు గదా! సో, మార్కెట్‌లో నేను చెకప్స్ చేసేటప్పుడు అడుగుతూ ఉంటాను. నేను చాలా సంవత్సరాల నుంచి 70 ఉన్నానండి. 70 ఉన్నాను. పెరగట్లేదు, తగ్గట్లేదు. నాకు వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదంటారనమాట. సో, మీరు గూడా చూస్తూ ఉంటారు. సో, కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ 90 మెయింటైన్ చేసుకుంటూ వచ్చి, సో, ఇప్పుడు బాడీ మిమ్మల్ని ఎలాగా ట్రీట్ చేస్తదంటే, మీరు సడెన్‌గా ఒక 2, 3 నెలల్లో బరువు తగ్గారు. సో, ఇది హెల్తీ వెయిట్ లాసో కాదో అనే ప్రాసెస్‌లో మీ థర్మాస్టాట్ మళ్ళీ మిమ్మల్ని బరువు పెంచడానికి కోసం ప్లాన్ చేస్తూ ఉంటది. సో, ఇక్కడ మీకు అర్థమవుతున్న విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ థర్మాస్టాట్‌ని మార్చాలి. సో, థర్మాస్టాట్‌ని మారే విధంగా మనం వెయిట్ లాస్ అవుతున్నామా లేదా చూసుకోవాలనమాట. సో, ఇక్కడ థర్మాస్టాట్ మారడం కోసం ఇక్కడ కొన్ని చేంజెస్ చేసుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ప్రాపర్‌గా స్లీప్ తీసుకోవాలి. ప్రాపర్‌గా వాటర్ తీసుకోవాలి. ఒక 20% వర్కౌట్ యాడ్ చేయాలి. సో, ఇదంతా గూడా ఒక 90 నుంచి 120 డేస్‌లో మీ కోచ్ గైడెన్స్‌లో ప్రాపర్‌గా మీరు ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ గెయిన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీ థర్మాస్టాట్ అనేది చేంజ్ అయిపోయిద్దనమాట. సో, మీ థర్మాస్టాట్ ఎప్పుడైతే చేంజ్ అయిపోయిద్దో మీరు ఐడియల్ ఎప్పుడైతే వస్తారో ఐడియల్‌కొచ్చేంత వరకు మీరు ప్రోగ్రామ్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. కొంతమందికి 3 మంత్స్, 4 మంత్స్‌లో అయిపోతది. తక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అంటే. కొంతమంది ఒక 40 కేజెస్, 50 కేజెస్ ఈరోజు మాకు ఒక పర్సన్ వచ్చేటప్పటికి 57 కేజెస్ తగ్గారనమాట. సో, ఇలాగా ఎక్కువ వెయిట్ లాస్ ఉన్నప్పుడు సో, మంత్‌కి కొంత టార్గెట్ ఉంటది. మీ బాడీ ఇంత వెయిట్ లాస్ చేయగలదు అని చెప్పేసి ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వకుండా మనం ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట. సో, ఆ వెయిట్ తగ్గడం కోసం మనకు కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చనమాట. సో, స్టేబుల్‌గా 1 ఇయర్ మీ కోచ్‌కి కనెక్టివిటీలో ఉండి, మీ కోచ్ ఎలా అయితే ప్రోగ్రామ్ చెప్తున్నారో, అలాగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు ప్రోగ్రామ్ ప్రాపర్‌గా చేసి, మీ థర్మాస్టాట్‌ని గనుక మీరు ఫిక్స్ చేసుకున్నట్టయితే, మీరు ఖచ్చితంగా మళ్ళీ బరువు పెరగరండి. సో, నేను నా కోచ్ గైడెన్స్‌లో ప్రాపర్‌గా 18 కేజీస్ ఫ్యాట్ లాస్ అయ్యాను. సో, స్టిల్ నేను ఐడియల్ వెయిట్‌లో ఉన్నాను. నా వెయిట్ ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నా గాని 68, 69 అంతే ఇంకా. అంతకు మించి నా వెయిట్ ఎప్పుడు గూడా పెరగదనమాట. సో, అలాగా మీరు కూడా ప్రాపర్‌గా కోచ్ గైడెన్స్‌లో బరువు తగ్గాలి. కోచ్ గైడెన్స్‌లో ఐడియల్ వెయిట్‌కి రావాలి అనుకుంటే నేను మీకు సపోర్ట్ చేస్తాననమాట. సో, దయచేసి ఎవరు గూడా క్రాష్ డైట్‌లు, డీటాక్స్ డైట్‌లు, కీటో డైట్‌లు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రయత్నాలు చేసి, సో, మళ్ళీ మీరు అనవసరంగా మీ హెల్త్‌ని డిస్టర్బ్ చేసుకోవద్దండి. సో, ఇక్కడ బరువు తగ్గడం కోసం చాలా చాలా రకాల ప్రయత్నాలు చేసేవాళ్ళున్నారు. సో, ఇంతకుముందు నేను గూడా చాలా రకాల యూట్యూబ్‌లో చూసి చాలా రకాలు చేశాను.
సో సేమ్ అలాంటి వీడియోనే మళ్ళీ మీకు ఈ వీడియో ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను పెడుతూ ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ మంత్ మాకు 5వ తారీఖు మాకు ఒక వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుందండి. సో ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు మా సెంటర్కి విజిట్ చేసి తీసుకోవచ్చు. మా సెంటర్స్ వచ్చేటప్పటికి మాకు దాచేపల్లి, గుంటూరు, హైదరాబాదు, విజయవాడ, ఒంగోలు ఇలాగా ఉన్నాయి. దాని తర్వాత ఆన్లైన్ మీరు ఇంటి దగ్గరే మీ ప్రోగ్రామ్ చేసుకోవాలంటే మీ కంపెనీ నుంచి ఐడి ఇప్పించి 15% టు 35% డిస్కౌంట్లో మీకు ప్రోగ్రామ్ మీ ఇంటి దగ్గర నుంచి చేసుకునే పాసిబిలిటీస్ కల్పిస్తామన్నమాట. సో ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, హెల్దీ హ్యాబిట్స్ని లీడ్ చేయాలనుకుంటున్నాను, నాకున్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఏదైతే మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లేదంటే కామెంట్ చేసినా కానీ ఐఎమ్ రెడీ అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్టయితే మా టీం వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వెంకీ, వెల్నెస్ కోచ్ అట్ హెర్బల్ లైఫ్. ఎవరైతే ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో నాకైతే డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు రీసెంట్గా ఏదైతే ఒక హ్యాబిట్ని చేంజ్ చేసుకోవాలనుకున్నారు, లేదంటే ఒక హ్యాబిట్ చేంజ్ చేసుకున్నారు, మీరు ఏం హ్యాబిట్ చేంజ్ చేసుకున్నారని చెప్పేసి కింద కామెంట్లో రాయండి. సో నేను రీసెంట్గా చేంజ్ చేసుకున్న హ్యాబిట్ వచ్చేటప్పటికి, ఇంతకుముందు వర్క్ ప్రెజర్లో 11 వరకు పడుకునేవాడిని కాదనమాట. 11 అలా అవుతూ ఉండేది. నేను రీసెంట్గా చేంజ్ చేసుకున్న హ్యాబిట్ వచ్చేటప్పటికి నేను 9:30 టు 9:45 కల్లా ఖచ్చితంగా నేను నా స్లీప్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో హెల్దీ స్లీప్ బాడీకి లేకుండా బాడీ కొన్ని డీటాక్స్ జరగదని చెప్పేసి నేనే చెప్తూ ఉంటాను. సో నేను చెప్పేది చేయకపోతే ఎలా అని చెప్పేసి నన్ను నేను క్వశ్చన్ చేసుకొని నేను రీసెంట్గా చేంజ్ చేసుకున్నాను. ఇలాగ మీరు రీసెంట్గా ఏమైనా హ్యాబిట్ చేంజ్ చేసుకుని ఉంటే అక్కడ కామెంట్లో రాయండి. లేదు అంటే నేను ఈ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనే వాళ్ళు కూడా కామెంట్లో రాయండి. దాంతోపాటు మీకు న్యూట్రిషన్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, న్యూట్రిషన్ గురించి గైడెన్స్ కావాలనుకున్నా, మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకున్నా, వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇలాంటివి ఏమైనా ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటే నేను మీకు ప్రాపర్గా సంప్రదిస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వెంకీ, వెల్నెస్ కోచ్ అట్ హెర్బల్.